శ్రీమద్ రామాయణము 49వ సర్గము. ఓ మహావీర, అందువలన అహల్య శాప విమోచన సమయము ఆసన్నమైనందున పుణ్యాత్ముడైన గౌతముని ఆశ్రమమున అడుగిడుము. దివ్య సుందరియు మహాత్మురాలను అయిన ఈ అహల్యను తరింపజేయము. ఈమెకు శాప విముక్తి కలిగింపుము. విశ్వామిత్రుని ఆజ్ఞను అనుసరించి రాఘవుడు లక్ష్మణునితో కూడి ఆ మహర్షి వెంట గౌతమాశ్రమమున ప్రవేశించెను. పిమ్మట శ్రీరాముడు వాయుభక్షణాది కఠోర దీక్షతో కూడి తప ప్రభావమున కాంతిమయముగానున్న ఆ మహాత్మురాలిని చూచెను. సృష్టికర్త అయిన బ్రహ్మచే ప్రయత్నపూర్వకముగా నిర్మింపబడుటచే ఆమె స్వరూపము దివ్యమై మాయామయమై దృశ్యాదృశ్యమై ఒప్పుచుండెను. వృక్షముల చేత పుష్పముల చేత కప్పబడి ఆమె మంచు చేతను మేఘముల చేతను ఆవరింపబడిన పూర్ణ చంద్ర ప్రభవలే వెలిసిల్లుచుండెను. ఇంకను ఆమె నీళ్లలో ప్రతిబింబించుచున్న సూర్యకాంతుల వలెను పొగచే కప్పబడిన అగ్ని తేజస్సు వలెను తేజరిల్లుచుండెను. గౌతమముని శాపవచన ప్రభావము వలన ఆ అహల్య మానవులకు గాని కడకు సురాసురులకు గాని దుర్నిరీక్ష ఉండెను. శ్రీరాముని దర్శనమగు వరకు ముల్లోకములకును ఆమె దుర్నిరీక్ష ఉండెను. శ్రీరాముని దర్శనమైనంతనే ఆమెకు శాప విముక్తి కలిగెను. పిమ్మట వారందరికీ కనపడెను. అప్పుడచ్చటికి వచ్చిన రామలక్ష్మణులు గౌతమ మహర్షి పత్ని యొక్క పాదములను సేవించిరి. పిదప ఆమెయు గౌతముని వచనమును స్మరించుచు రామలక్ష్మణులకు పాదాభివందనము ఆచరించెను. అనంతరము అహల్య ఆ రామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారములను నెరపెను. వారును ఆ మర్యాదలను విధి విధానముగా స్వీకరించిరి. పిమ్మట దేవతలు దుందుబులను మ్రోగించుచు పుష్పవృష్టిని కురిపించెను. గంధర్వులు గానమునర్చిరి. అప్సరసులు నృత్యములు చేసిరి. తన ఆశ్రమమునకు శ్రీరాముడు విచ్చేసిన విషయమును గ్రహించి గౌతమ మహర్షియు అచ్చటికి చేరెను. తపోబలముచే పవిత్రురాలై పతిచెంత చేరిన ఆ హల్యాదేవిని బాగు అని ప్రశంసించుచు దేవతలు ఆమెను పూజించిరి. మహాతపస్సుయు తేజస్సుయు అయిన గౌతముడును ఆ హల్యా సహితుడై విధి విధానముగా భక్తి శ్రద్ధలతో శ్రీరామును పూజించి పరమానంద భరితుడాయను. పిమ్మట ఆ ముని ఆ ఆశ్రమమునందే తపో నిమగ్నుడయ్యెను. అంతటా శ్రీరామచంద్రుడును శాస్త్రోక్తముగా గౌతమ మహాముని ఉనర్చిన పూజను స్వీకరించి లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహర్షి వెంట మిథిలా నగరమునకు బయలుదేరెను.